బీక్యాం ముఖద్వారంలో మొక్కలు నాటిన పట్టణ పౌర సంక్షేమ సంఘం పర్యావరణ పరిరక్షణ కమిటీ. తన కూతురు రేణు విజయ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న చిన్న ఆర్ట్స్. 52 డిగ్రీల వేడిమి స్పందించని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెట్లు నరకడం తప్ప మొక్కలు నాటడం లేదు. బీక్యాం ముఖద్వారంలో పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం పక్కన పట్టణ పౌర సంక్షేమ సంఘం కాలుష్య నివారణ కమిటీల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న ఆర్ట్స్ తన కూతురు రేణు విజయ పుట్టినరోజు సందర్భంగా వారితో కలిసి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు టి హరికృష్ణ, స్థానిక వార్డు కమిటీ ప్రతినిధి విజయ్ కుమార్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి చిన్న ఆర్ట్స్ మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో 52 డిగ్రీలకు మించిన వేడి వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాలు అడవి భూములు తగ్గిపోతున్నా పాలకులు స్పందించడం లేదని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు అటవీ భూములు ఇవ్వడం మానుకోవాలని కోరారు. ఈ ఏడాది ఎండవేడి భరించలేక వృద్ధులు మరణిస్తున్నారని విమర్శలు వచ్చినా ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదన్నారు. చెట్లు నరకడం మానేసి మొక్కలు నాటడం ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎస్ రమణగౌడ్, వార్డు అభివృద్ధి కమిటీ ప్రతినిధి సుధాకర్ రెడ్డి, కాసిం తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా 15 మొక్కలు నాటించడం జరిగినది. వీటి సంరక్షణకి, వీటి బాధ్యతకి మా సంస్థ తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. పచ్చదనం పెంపొందించడం కోసం మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మేము నాటాము. ప్రజలు కూడా స్పందించి మీరు కూడా నాటాలని, మన కర్నూలు పచ్చదనం పెంపొందించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనిషికి ఊపిరితిత్తులు ఎలాగానో ఈ ఉడమికి చెట్లు లంగ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇది అందరికీ తెలుసు, కానీ దాని మీద శ్రద్ధ ఎవరు పెట్టడం లేదు. ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు, స్వచ్ఛంద సమస్యలు శ్రద్ధ పెట్టడం లేదు. భావి తరాలు ఏమవుతాయో అని భయంగా ఉంది. కాబట్టి అందులో భాగంగా మేము చెట్లు నాటడం ఇక్కడ పెట్టినాము. ఈ బీక్యాం బిర్లాగేట్ దగ్గర ఉన్న బీక్యాం పోస్ట్ ఆఫీస్ పక్కన, తర్వాత ఇక్కడ ఒక 10-12 చెట్లు నాటినాము, 15 చెట్లు నాటినాము. ఈరోజు దాని సంరక్షణ బాధ్యత మా ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి నేను తీసుకుంటాను ఖచ్చితంగా. ఇలాగే ఏ ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు చెట్లు నాటి సంరక్షణ తీసుకొని భావి తరాల కోసం తరం నిరంతరం కృషి చేస్తూ వచ్చే తరాల కోసం మనము ఇప్పుడే బీజం వేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్యం ఎక్కువ ఉన్నటువంటి నగరాలలో కర్నూలు నగరం కూడా ఒకటి. కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మొక్కలు నాటడం, కాలుష్య రహిత నగరంగా దీన్ని తీర్చిదిద్దుదాం అనేటువంటి ఆలోచన ప్రభుత్వ అధికారులకు తక్కువ ఉంది. ఇక ప్రజాప్రతినిధులకు అసలే లేదు. కాబట్టి ఈరోజు రోజుకు వేడి పెరిగిపోతూ ఉంది. చాలా మంది వృద్ధులు, అనారోగ్యంలో ఉండేవాళ్ళు ఈ ఎండ వేడికే మరణిస్తూ ఉన్నారని చెప్పి మనకు సమాచారం వస్తూ ఉంది. అట్లాగే భారతదేశంలో చెట్లు తగ్గిపోయినాయి, మొక్కలు నాటడం తగ్గిపోయినాయి. ఉన్న అడవులు మొత్తం చెట్లు అన్ని కూడా పారిశ్రామికవేత్తలకు కొరకు మొత్తం నరికేస్తా ఉన్నారు. నరకడమే తప్ప చెట్లను మొక్కలను నాటడం లేదు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలను చైతన్యం చేయకపోవడం వల్ల ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోనే 52 డిగ్రీలకు పైగా ఈరోజు ఎండ వేడి పెరిగిపోతుంది. అంటే 52 డిగ్రీల వేడి పెరిగినా మరి ప్రభుత్వ అధికారులలో, ప్రభుత్వంలో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ఎలాంటి స్పృహ రావడం లేదు. మేము ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాం, ప్రజలు స్పందించాలి. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలి. మొత్తం చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించి మొత్తం కర్నూలు నగరాన్ని పచ్చదనంతో నింపేయాలని చెప్పి, చెట్లు నరకడం ఆపేయాలని చెప్పి, మొత్తం మంచి వాతావరణము, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి కావాలి. మంచి గాలి కావాలంటే
మనం మొక్కలను పెంచాలి, చెట్లను రక్షించుకోవాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున మేము ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు పర్యావరణ పరిరక్షణ కమిటీ, అట్లాగే పట్టణ పౌర సంక్షేమ సంఘం, అట్లాగే చిన్న ఆర్టిస్టు సంస్థ తరఫున అందరం కలిసి ఈరోజు మన బీ క్యాంపు ఎంట్రన్స్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అభినందనలు తెలుపుతా ఉన్నారు.